హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి మతిమరుపు వస్తుందండి. వంటగదిలో ఒక వస్తువు గుర్తొస్తుంది, దానికోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికే మనం మర్చిపోతూ ఉంటాం. అలా చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళనే కాదండి, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మతిమరుపు పెరిగిపోతుందండి చాలా మందికి. మన పూర్వం రోజుల్లో అయితే అమ్మమ్మలకి నానమ్మలకి ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు వచ్చేది, కానీ ఇప్పుడు చిన్న వయసు నుండి మతిమరుపు వస్తుంది. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం, జంక్ ఫుడ్లు తినడం, లేట్ గా పడుకోవడం, ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి. రీజన్ ఏదైనా కానీ ఒక చిన్న రెమెడీ అయితే మీకు ఇప్పుడు చెప్తానండి. అదేంటి అంటే సినమన్ స్టిక్, అంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క చూసారా, ఇంత ముక్క. ఒకేసారి స్టార్టింగ్ లోనే ఇంత ముక్క తినలేరు కాబట్టి ఇందులో హాఫ్ తీసుకోండి. హాఫ్ తీసుకొని మీ బుగ్గలో పెట్టుకోవాలండి. ఇలా బుగ్గలో పెట్టుకొని చిన్న చిన్నగా కొరుకుతూ చప్పరిస్తూ ఉంటే మన లాలాజలంలో కలిస్తే బాగా పనిచేస్తుందండి. ఒకేసారి నవలేవద్దు, చిన్న చిన్నగా కొరికి అలాగా చప్పరిస్తూ ఉండాలండి. రోజు ఇలాగా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ముక్కతో స్టార్ట్ చేసి తర్వాత ఒక అంగుళం ముక్క వరకు తినొచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. ఇలా తినడం వల్ల మీ మెమరీ పవర్ అయితే పెరుగుతుందండి. ఇలాగా డైలీ 41 డేస్ కంపల్సరీగా తినాలండి. 41 డేస్ తిన్న తర్వాత ఒక 5 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 41 డేస్ వాడాలి. ఇలా రిపీట్ గా చేస్తూ ఉంటే మీ మెమరీ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మీకే తెలుస్తుంది, ఒక 41 డేస్ వాడిన తర్వాత మీకు తెలుస్తుంది. రిజల్ట్ ఎప్పుడు 5 డేస్ లోను 3 డేస్ లోను రాదండి. కొంతమందికి 10 డేస్ లో వస్తుంది, కొంతమందికి 15 డేస్ లో వస్తుంది, కొంతమందికి 20 డేస్ లోనే వస్తుందండి. అలాగే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అది మారుతూ ఉంటుందండి. ఈ రెమెడీ అయితే మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.